పండగ వస్తుందంటే చాలు బిజినెస్లు చేసేటోళ్లకు ఫుల్ గిరాకీ. షాప్లలో బట్టలు సరిపోని తెచ్చిపెట్టుకుంటారు. కిరాణా దుకాణాలకు మాల్ మొత్తం దింపుతారు. ఆర్టీసీలు సపరేట్ గా బస్సులు నడిపిస్తారు. రైలు బండ్లు ఎక్కువ దింపుతారు. ప్రైవేటోళ్ళు సుతా బగ్గ పరతలు పడేటట్టు రేట్లు పెంచుకుంటారు. చికెన్ షాపులు నడిపేటోళ్ళు కోళ్ళు, మటన్ దుక్కిన పోళ్ళు యాటలు తయారుగా పెట్టుకుంటారు. అంతే కదా మరి. పండగ పేరు మీద బిజినెస్ పెంచుకోవాలి, 4 రూపాయలు ఎన్కేసుకోవాలి అని ఎవరికైనా ఉంటది కదా. వీళ్ళంతా ఓకే, కానీ పండగ పూట గీ మోతెవర్ల బిజినెస్ తోనే మనకు చాలా డేంజర్. పండగకు పల్లెకు పోతున్న పట్నపోళ్ళు జర మంచిగినాలే మీరు గీ ముచ్చట. సంక్రాంతి 3 రోజుల పండగ, పోరగాన్లకు సెలవులు, ఇంటికి తాళం పెట్టి అందరికందరూ ఊర్లకు పోతారు. కానీ పొయ్య ముంగట ఓ మాట పోలీసు వాళ్ళకి చెప్తే మంచిది. ఎందుకంటే మీరు పండుగకు పల్లెకు పోతా అంటే దొంగ అన్నలు పట్నం వస్తుర్రు. ఎక్కడెక్కడికెళ్ళో గ్యాంగులు దిగినాయట మన భాగ్యనగరంలా. శివార్ ఏరియాలకు సూటు పెట్టిర్రట దొంగ అన్నలంతా. ఏదో బేరం చేస్తున్నట్టు గల్లీలల్లా తిరుగుతారు. 2 రోజులు ఇంటికి తాళం ఉన్నదంటే ఆ రాత్రి కూడ్చుకపోవడేనట పక్క. కాబట్టి మాకు చెప్తే ఓ నజరేస్తామంటుర్రు. సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, బీట్ వాళ్ళు, పెట్రోల్ టీం వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియా మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఆటోలకు మైకులు కట్టి సాటింపేస్తురు. ఇదే ముచ్చట. గేట్ కు తాళం వేసినట్టు అగవాడద్దు. మీరు లేకున్నా రాత్రిపూట ఇంట్లో లైట్ ఎలగాలి. కొత్తోళ్ళు ఊకూకే తిరుగుతాంటే మాకు ఫోన్ కొట్టాలి అని ప్రచారం చేస్తుర్రు. అంతేకాదు కాలనీ పెద్ద మనుషులతోని మీటింగులు పెట్టి జాగ్రత్తలు చెప్తుర్రు. పోలీసు వాళ్ళు చెప్పాల్సింది చెప్పిర్రు, మీకు ఎరక చేయాల్సింది మేము ఎరక చేసినాం. అటెంక మీ ఇష్టం ఇక.